అంటే ప్రాజెక్టులు అడ్డుకోవడం మంచిది కాదు. ప్రతిపక్షాలు చేయాల్సిన పని ఏంది? ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయమని పోరాడాలి తప్ప ప్రాజెక్టుల మీద స్టే చేయండి, పనులు ఆపండి అనేటువంటిది అభివృద్ధిని అడ్డుకోవడం అవుతుంది, రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం అవుతుంది, రైతులకు అన్యాయం చేయడం అవుతుంది. ఇవాళ మీరు ఎన్ని కేసులు ఇస్తారండి? దాదాపు 100కు పైగా కేసులు ఇస్తున్నారు. మీరు కాళేశ్వరం మీద, పాలమూరు ఎత్తిపోతల పథకం మీద 100కు పైగా ఇప్పటికి కేసులు ఇస్తున్నారు. సుప్రీంకోర్టు మొట్టకాయ వేసినాకైనా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇప్పటికైనా బుద్ధికి రావాల్సినటువంటి అవసరం ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. సరే, ఏది ఏమైనా మేము న్యాయాన్ని, ధర్మాన్ని నమ్ముకున్నాం. ప్రజల పక్షాన నాడు పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. ఈరోజు ఆ ప్రజల యొక్క కళల్ని నిజం చేయడానికి దేశంలోనే అత్యంత వేగంగా అతిపెద్ద ప్రాజెక్టు నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కళల్లో ఇవాళ ఒక ఆకుపచ్చ తెలంగాణ కావాలి, ఆత్మహత్య లేని తెలంగాణ కావాలి, 1,00,00,000 ఎకరాల మాగాణిగా తెలంగాణ కావాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం. ఆ సంకల్పం ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుతో మరింత బలపడ్డది. తెలంగాణ రైతాంగంలో ఇవాళ ఆత్మవిశ్వాసం పెరిగింది, ప్రజలకు నమ్మకం ఏర్పడ్డది. తప్పకుండా ఈరోజు జడ్జిమెంట్ తర్వాత మా ఇంజనీర్లు మేమందరం కూడా ఇంకా కష్టపడి యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా ఈ పనులను ముందుకు తీసుకుపోయి మరి వచ్చే వానకాలంలో 2018 చివరి నాటికల్లా కాళేశ్వరం యొక్క తొలి ఫలితాన్ని తప్పకుండా ప్రజలకు అందిస్తారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.